శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు ఈ పక్షమంతా కూడా తృతీయ స్థానంలో రవితో కలిసి ఏర్పడినటువంటి నిపుణ యోగం, అలాగే బుధాదిత్య యోగం, జాతకుడు చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో మీకు ప్రభుత్వ అధికారులు కానీ ప్రముఖ వ్యక్తులు కానీ సహకరించడం జరుగుతుంది. వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతుంది. ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి లేదంటే ఒక బాధ్యత మీకు పై అధికారులు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు చాలా సమర్థవంతంగా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీలో టాలెంట్ పెరుగుతుంది, మీ నైపుణ్యం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, వ్యక్తిగతంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా ఇమేజిన్తో కూడుకున్నటువంటి ఆలోచనలు అంటే రచనలు చేస్తున్న వాళ్ళు, ఇలాగా వార్తాపత్రికలు నడిపేవారు, యూట్యూబ్ టీవీ యాంకర్సు, ఈ విధంగా క్రియేటర్స్ వాళ్ళకి చాలా గొప్ప ఆలోచనలతో మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రజెంట్ చేయడం, దానికి తగ్గ గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏదైనా రాశి యందు గురువు సంచరించినప్పుడు మీరు చేసే మంచి ప్రయత్నాలు, మంచి ఆలోచనలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు ఒక సంవత్సరం బాగుంది లేదంటే ఒక నెల బాగుంటుంది అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ రాశి యందు ఈ గురుగ్రహ సంచారం చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే చంద్రుడు మిథున రాశిలో ఉండగా మీరు జన్మించారు కాబట్టి మీకు మిథున రాశి అవుతుంది. అక్కడ గురువు రావడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల సాధారణంగా చంద్రుడే ధన సంపాదన కారకుడు, మన ఆలోచనలకి కష్ట సుఖాలకి అన్నీ కారకుడు. అంటే మనసును బట్టి మన సంతృప్తి ఉంటుంది. ఈ గురువుతో కలిసిన చంద్రుడు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి, న్యాయమైన సంపాదన పెంచుకోవడానికి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి కారణం అవుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ మరి గురువు ఇప్పుడు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం అన్నది ఈ రాశి వారికి ఒక విధంగా 7-10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో ఏ గ్రహం లేకపోవడం వల్ల సంపూర్ణంగా గురువు ఈ సప్తమ భావ ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహ విషయంలో చాలా మనసు విప్పి భార్యాభర్తలు అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు మాయ చేసుకోకుండా చాలా నిష్కలంకంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అలాగే మీ యొక్క వివాహ ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కొత్త వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు చేద్దామనే మీ ఆలోచనకి తగిన కార్యరూపం దాల్చడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు, దూర ప్రాంత ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. అలాగే దశమ భావానికి కూడా గురువు అధిపతి అవుతుంటాడు. అక్కడ శనిగ్రహ సంచారం ఉండడం వల్ల శని ప్లస్ గురువు ఫలితాలంటే వృత్తి సంబంధించిన విషయాల్లో మీరైనా ఉద్యోగం మారాలి అనుకున్న ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం శని వక్రగమనం ఉండడం వల్ల ఏంటంటే తొందరపడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని మారితే మళ్ళా ఒక 4 నెలల తర్వాత శని డైరెక్ట్గా వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యోగం మారవలసి ఉంటుంది. అందువల్ల బాగా అత్యవసరం ఇంపార్టెంట్ అయితేనే తప్ప ఇప్పుడు ఉద్యోగం మారేలాంటి ప్రయత్నాలు అన్నది చేయడం అన్నది అంత అనుకూలమైతే కాదు. అయితే ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ప్రమోషన్ కానీ, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించిన 100% టేకప్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా దశమ భావ సంబంధించిన విషయాలు అంటే వృత్తి, ఉద్యోగం, ధన సంపాదన, మన కర్తవ్యం, ఇటువంటి విషయాల్లో ప్రస్తుతం మీరు చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎందుకంటే శనికి అష్టమాధిపత్యం వల్ల దశమంలో ఉండడం వలన ప్రస్తుతం వస్తున్నటువంటి వృత్తిని పాడు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే ఏదో అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని, ఇంకా గొప్ప ఉద్యోగం రావచ్చు, ఇది మానేస్తే వేరే ఉద్యోగం వస్తుందని కొందరు ఆశ పెడుతూ ఉంటారు. ఈ విధంగా అక్కడ దశమంలో ఉన్నటువంటి శని ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే దానిపైన కుజుడు చూస్తున్నాడు షష్ఠ లాభాధిపతిగా. అంటే మిమ్మల్ని ఏదో విధంగా పాడు చేయాలి, మీ అభివృద్ధిని నాశనం చేయాలనేటువంటి వ్యక్తులు మీ దగ్గరే, మీ కుటుంబంలోనే, మీ చుట్టుపక్కలే ఉంటూ
మీ యొక్క అభివృద్ధిని నాశనం చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. అలాగే స్థిరాస్తి అమ్మాలనే మీ ఆలోచన కూడా చాలా వరకు విరమించుకుంటే మంచిది. అయితే ఒక సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఇల్లు మారాలన్నా, విదేశం వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంగా మారాలన్నా చాలా సులువుగా మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే ఈ ప్రయత్నంలో చాలా ధనం కూడా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అసంతృప్తులు, కొన్ని గొడవలు, కొన్ని అభిప్రాయ భేదాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా అభిప్రాయ భేదాలు, విభేదాలు రావచ్చు. అలాగే ఏదన్నా మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో తీసుకోవడం కానీ, కబ్జా చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఇటువంటి స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీల్లో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే ప్రస్తుతం ధనస్థానంలో శుక్రగ్రహం చాలా వరకు కుటుంబంలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సమేతంగా మీరంతా ఏదైనా ఒక పెళ్ళికి కానీ, ఒక విహారయాత్రకు కానీ, ఒక వినోద కార్యక్రమం కానీ ప్రచండ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లలు అంటే మీ యొక్క కూతురు కానీ, కుమార్తె కానీ, మీ పిల్లలు కానీ దూరం కానీ, విదేశం కానీ ఉంటే వాళ్ళు ఈ సమయంలో మీ కుటుంబంలో కలుసుకుంటారు. కుటుంబ సభ్యులు పెరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఒకరి సంతానం కలగడం కానీ, వ్యక్తిగతంగా మీకు సంతానం కలగడం కానీ, అంటే వివాహం నిశ్చయం అవడం ద్వారా కొత్త బంధువులు మీ కుటుంబంలో కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు చాలా సహకరించే అవకాశం జరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరగాలనే ఉద్దేశంతో కుటుంబ అవసరాలకు మించి విలువైన వస్తువులు, సమాచారాన్ని కొనుక్కుంటూ ఉంటారు. గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ది మనీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. రాశి అందు ఉన్నటువంటి గురువు చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒక దైవబలంతో కానీ, పెద్దవారి సహకారంతో కానీ ఆ సమస్య మీకు సంపూర్ణంగా సాల్వ్ అయ్యి చివరికంతా కూడా శుభం జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాశుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం. అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ, గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ, మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా
ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.